వచ్చినట్లుగా అనిపించిరి. వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని కనుగొనిరి. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగను. అప్పా సాహెబు 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకను 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పా సాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారు ఇంకను దక్షిణ కావలెను. అప్పా సాహెబు వారింటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పా సాహెబు వారికి 3 రూపాయలనిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి అతడు సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ అడిగను. అప్పా సాహెబు తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీర్ దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుంచి వెడిలిపోయెను. అప్పా సాహెబు 10 రూపాయలు ఇచ్చేదును అనెను కనుక ఆ మొత్తాన్ని తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలనిచ్చి వేశెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైంది. అది 9 భక్తి మార్గాలను తెలియజేస్తుంది. బాబా లక్ష్మీబాయి సింధే